పట్నం కట్టిండు తిరుపతికున్నారు తిరిగి అనుకున్నారు మావిడకున్నారు మరి కంకున్నారు చేసిండు రేణుక ఎల్లమ్మ బయటల్ల కల్లా ఎప్పుడు నేను ఎన్నో సంగతులు చెప్పు అంటే చెప్తా గాని నువ్వు నూనె ఒక్కని వాడి లక్ష ఎందుకు కొట్ట తురుకోళ్ళు ఉంటారు ఆ తురుకోళ్ళ కింద నువ్వు ఒక్కని ఏమన్నా నాకు నమ్మకానికి అక్క నమ్మకం లేదా ఏమో ఎంత కష్టమవుతుందో ఎంత నిష్టమవుతుందో నీ ఎదుగుతా చెప్పు అప్పుడు నీ ఎదుగుతో నేను వెళ్ళిపోతాను అక్క రేణుకి వెళ్ళమ్మ యావి ఆసింది నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు తమ్ముడా మల్లయ్య కొంపరేసి పట్ట నీకు ఎందుకు బాధరా నా గొడవ నేను తిరగనుకుంటున్నా మంచోడు అనుకుని సంకకెత్తుకొని పోతానని చెప్పి కట్టే చేత పట్టింది కట్టే చేత పట్టి ఎవరాసింది లుంగీలు కట్టుకోవాలా తమ్ముడా నెత్తికి టోపి కట్టుకోవాలి మదన పూస కట్టుకోవాలి పూల పూస కట్టుకోవాలి పూల శక్తిని పట్టుకోని గుర్రం ఎక్కి నేనే సంకర పుస్తకం పట్టుకొని దానిని గడ్డం మూడు విషం
జపం చేసుకొని గురువులకు గురువు అని గురువులకు గురువు అని నువ్వనా బంగారు కొంచెం మీద మీద కూర్చుండి ఒక రూపకల్లా కొల్ల పట్ల వెళ్ళిపోవాలి ఉత్తరాది ముగ్గురు నువ్వన్నా వచ్చేయో చెప్పారు ఆ గడియ లోపల పాల గడియాల నన్ను పట్టుపోయిన వాళ్ళు పట్టుపోయి నీకు అడవి తమ్ముడు మన చిన్నట్టు అయ్యారు కష్టపాడు తీసి కడిమ తీసి మొత్తానికి మతం అయ్యారు మొత్తానికి మాయ వేసి చిన్నట్టు వేసి మొత్తానికి మాయ వేసినట్టు అడుగు వాళ్ళ రోజులలో అంటే దాని ఏకం తప్పడం అనిపిస్తుంది వాళ్ళకు సట్టేరు సముద్రాల సవరైన ఒడ్డుపోయి కలిసి సోమనంద బాడి కాడ కూర్చుండి వాళ్ళ లోగిళ్ళకు పోవాలి వాళ్ళ లోగిళ్ళకు పోయినాక వాళ్ళని గడియ మంచి కలిసి నువ్వు వెళ్ళిన గడియ సంబరంతో సంతోషంతో ఉంటారు మక్కాబాదిని కోటకు దొరకపోతారు కోటకు దొరకపోతే పూల తోటకు నీళ్లు కట్టిపిస్తారు 1000 ఇచ్చిన మెచ్చవాకు జీతం 2000 ఇచ్చిన మెచ్చవాకు 3000 ఇచ్చిన మెచ్చవాకు ₹1,00,000 ఇచ్చిన మెచ్చవాకు 2 లక్షలు 10 లక్షలు ఇచ్చినా నువ్వు మెచ్చవద్దు ఒక్క ముచ్చట మనిషికి ఎన్ని కీళ్ళు ఉంటాయో కీని గీరికి 1000 కంకాల బంగారం
నీకు తెలిసింది చెప్పాలి, అది కూడా చెప్తా నేను. పూలతోట రోగం ఎక్కడుంది, ఏ కథ, ఏ లక్షణం ఎక్కడికన్నా భావన దగ్గరికి పోయి తెలుసుకోవాలి. కానీ నేనేం చెప్పగలుగుతాను, నువ్వు గింటాను 1,80,000 కోట్ల తురుకోళ్ళు తోగొట్టుకొని పోతాడు బ్రాహ్మణ దగ్గరికి. కానీ వాళ్ళ కట్టం నువ్వేం చేయాలి, బ్రాహ్మణి శంభు